ఏవండోయ్! అందరికీ హాయ్ అండి. మన ఛానల్‌లో రన్ అవుతున్న 'ప్రేమ పగ నిన్ను కోరి' కథలు ఎండింగ్‌కి రాబోతున్నాయండి. సో, ముందు ముందు రాబోయే కథలు మీకెలాంటి జోనర్‌లో రావాలో కొంచెం కామెంట్ చేసి చెప్పండబ్బా! అలాగే ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నిన్ను కోరి'. ఈ కథలోని ముందు భాగాలు కామెంట్స్‌లో ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? జయ అమ్ముని లేపేయాలని చూస్తూ ప్లాన్ వేస్తే శ్వేత వల్ల ఆ ప్లాన్ చెడిపోతుంది. కావేరికి ఎందుకో జయ మీద అనుమానం మొదలవగా రాజ్కి అదే విషయం చెప్పగా రాజ్కి కూడా అదే అనుమానం ఉంది అని చెప్పి ఎంక్వైరీని స్టార్ట్ చేస్తాడు. చిత్రను ఎవరో ఒకరు బ్లాక్మెయిల్ చేయగా వినీత్ ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకుని వస్తుండగా రాజ్ వారిని చూసి ఏంటి మీరిద్దరూ డల్గా ఉన్నారు, అయినా ఇప్పటిదాకా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇంత లేటుగా రావడానికి కారణమేంటి చిత్ర అంటూ వారిని రూమ్కి వెళ్ళనివ్వకుండా కారణాలు అడగ్గా రాజ్ మాటలు విన్న వినీత్ చిత్రను లోపలికి వెళ్ళిపోమ్మని చెప్పి రాజ్ వైపు తిరిగి అతని మూడ్ని పరిశీలనగా చూస్తూ రాజ్ నేను నీతో మాట్లాడాలి అనగా వినీత్ మాటలలో తేడాని గమనించిన రాజ్ సరే పద అంటూ అతనిని స్టడీ రూమ్కి తీసుకుని పోయాడు. అలా వెళ్ళగానే రాజ్ మరోసారి వినీత్ని ఏంటి విషయం అంటూ అడుగుతుండగా వినీత్ రాజ్ నేను నీతో చెప్పబోయే విషయం విన్నాక నువ్వు నన్ను తప్పుగా అనుకోకు, అలాగే నీ స్నేహం నుండి నన్ను దూరం పెట్టకు, నువ్వు నా మీద కోప్పడకు అంటుంటే రాజ్కి విషయం ఏమీ అర్థం కాక వినీత్ నన్ను టెన్షన్ పెట్టకుండా ముందు విషయం ఏంటో చెప్పరా అంటుంటే వినీత్ రాజ్ దగ్గర స్నేహం విడిపోదు అంటూ మాట ఇస్తేనే చెబుతా అంటూ మొండి చేయగా రాజ్ వినీత్కి మాట ఇవ్వక తప్పలేదు. రాజ్ మాట ఇవ్వగానే వినీత్ రాజ్ హావభావాలనే గమనిస్తూ రాజ్ నీ చెల్లి చిత్ర నన్ను గడిచిన 5-6 సంవత్సరాల నుండి ప్రేమిస్తుంది. ఆ విషయం నాతో ఎప్పుడో చెప్పింది. కానీ నేనే తనని దూరం పెడుతూ వచ్చా అనగానే రాజ్ నమ్మలేనట్లు అరే ఏంట్రా నువ్వు చెప్పేది అంటూనే అయినా విని తను తన ఇష్టాన్ని అన్నిసార్లు చెప్పినా నువ్వెందుకని తనను దూరం పెట్టావు అసలు, అయినా ఈ విషయం ఇంతవరకు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అంటుంటే వినీత్ రాజ్కి అతని పరిస్థితిని అతని ఉద్దేశాలను చెబుతూ అరే రాజ్ నాకు ఇంత గౌరవం ఇచ్చిన ఇంట్లోని వారు నన్ను ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. పైగా నా చెయ్యి పట్టుకొని నన్ను ఈ ఇంట్లోకి తీసుకుని వచ్చింది నువ్వే. కాబట్టి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. నువ్వు మీ వారికి సమాధానం చెప్పుకునే పరిస్థితి రాకూడదు. నా వల్ల అసలు రాకూడదు అనుకున్నా. అందుకనే నేను తనను నా నుండి దూరం పెడుతూ వచ్చా. కానీ తను ఇప్పటికి కూడా నన్నే ఇష్టపడుతూ ఉంది. తన ఇష్టాన్ని ప్రతిసారి నా ముందు తన పనుల ద్వారా బయట పెడుతూనే ఉంది అంటుంటే రాజ్ కొద్దిసేపు ఆలోచించుకొని వినీత్నే పరిశీలనగా చూస్తూ తన ఇష్టం సంగతి ఓకే, మరి నీ ఇష్టం సంగతి ఏంటి, తనంటే నీకు ఇష్టం ఉందా లేదా అంటూ అడగ్గా వినీత్ మౌనంగా రాజ్ ముందు తల దించుకుని నుంచున్నాడు. వినీత్ని అలా చూసిన రాజ్ ఇప్పుడు నీ మౌనాన్ని నేను అంగీకారంగా భావించవచ్చా అంటుంటే వినీత్ తలదించుకునే రాజ్ నాకు ఇష్టం ఉన్నా తనని పొందే అర్హత మాత్రం ఉండాలి కదా, నాకు నీ ఫ్రెండ్ననే అర్హత తప్ప మరేముందిరా నా దగ్గర చెప్పు అంటుంటే ఆ మాటలన్నీ విన్న రాజ్ వినీత్ దగ్గరకు వెళ్ళి అతనిని మనసారా హక్ చేసుకుని ఎరా పంది, నా చెల్లి మీద ఇంత ఇష్టాన్ని మనసులో పెంచుకొని ఇన్నాళ్ళు ఎలా దాచుకున్నావురా, ఎందుకురా పాపం నా చెల్లిని ఇన్నాళ్ళు ఏడిపించేశావు, అయినా నీకేం తక్కువరా చెప్పు, నాని సినిమాలో మహేష్ బాబులాగా చాలా క్యూట్గా ఉంటావు అంటుంటే వినీత్ రాజుని విడిచిపెట్టి అయోమయంగా తల రుద్దుకుంటూ అంటే నీ ఉద్దేశం ఏంటి, పిల్లాడిగా ఉన్న మహేష్ బాబునా లేక పెద్దడిగా ఉన్న మహేష్ బాబునా అంటుంటే రాజ్ నవ్వుతూ వినీత్ 2 భుజాల మీద చేతులు వేసి సంతోషంగా అతనిని ఊపుతూ ఇదిగోరా ఇలాంటి అమాయకమైన
అల్లరి చేసే మహేష్ బాబువురా బాబు! నువ్వు నాకు నా స్నేహానికి విలువిస్తూనే నా ఇంట్లో వారి మర్యాదకు మాట రాకూడదు అనుకుంటూ నీ ఇష్టాన్ని మనసులోనే దాచుకుని ఇంతగా మదనపడ్డావు. నీకంటే మంచివారు ఎవరు దొరుకుతార్రా నా చెల్లికి చెప్పు. ఇక ఇప్పటిదాకా నీ పిచ్చి పిచ్చి భయాలన్నీ మనసులో పెట్టుకొని నా చెల్లిని ఏడిపించింది చాలే కానీ ముందు దానికి నీ ఇష్టాన్ని చెప్పేసేయ్. దాని బాధను కొంచెం తగ్గించు. నేను మంచి సమయం చూసుకొని పిన్నితోనూ ఇంట్లో వారితోనూ మాట్లాడతా. త్వరలోనే మీ పెళ్ళికి ముహూర్తాలను పెట్టిచ్చేస్తా అంటూ వినీత్ని చూడగా రాజ్ అంతగా చెప్తున్నా కూడా వినీత్ ఇంకా డల్గానే ఉండడాన్ని చూసి ఏంట్రా నేను ఇంత సంతోషంగా మాట్లాడుతున్నా కూడా నువ్వు ఇంకా అలాగే ఉన్నావేంటి, అసలు ఏమైందిరా అనగా వినీత్ కొద్దిపాటి భయంతోనే అతని పాకెట్లో ఉన్న ఓ ఫోటోని తీసి దాన్ని రాజ్కి చూపిస్తే దాన్ని చూసిన రాజ్ కొంచెం కోపంగా, రేయ్ ఏంట్రా ఇది, నువ్వు నాతో ఇంకా నీ ప్రేమను చిత్రకు చెప్పలేదన్నావు కదా, మరి ఇలా ఎలా చేశావు, అది కూడా నాకే ఫోటో తీసి ఎలా చూపించగలుగుతున్నావు, ఇంత దగ్గరగా మీరుండి ఇంకా తన ప్రేమను ఒప్పుకోలేదు అంటావేంటి నాతో అంటుంటే వినీత్, రాజ్ ప్లీజ్ ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను, తరువాత కోప్పడొచ్చు. కొన్ని రోజుల క్రితం చిత్ర నాతో మళ్ళీ తన ప్రేమను చెబుతూ నేను ఎంతటికీ మాటల ద్వారా వినకపోతుంటే ఆమె ఒక స్టెప్ ముందుకు వేసి ఆ ఫోటోలో విన్న విధంగా నన్ను అంటూ ఇక ఆ మాటలను ఆపేసి తను నాతో అలా ఉన్నప్పుడే అదే సమయంలో ఎవరో మమ్మల్ని ఇలా ఫోటో తీసి ఈరోజు చిత్రకు ఈ ఫోటోని చూపిస్తూ ఆమెను బెదిరిస్తున్నారు అంటూ కొంచెం ఇబ్బందిగానే రాజ్కి చెబుతూ వారు ఆ ఫోటోని నెట్లో పెట్టకుండా ఉండాలంటే చిత్రను ఒంటరిగా వారిని కలవమన్నారు, లేకపోతే ఆమెను వేరే విధంగా బాధ పెడతారంట అంటూ ఇంకా ఆ మాటలను రాజ్కి చెప్పలేక ఆగిపోతే వినీత్ మాటలు విన్న రాజ్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. దాంతో వినీత్ చాలా బాధగా ఇదంతా కూడా నా వల్లే కదరా అంటుంటే రాజ్ కోపంగా, అరే వెధవా ఇది నీ వల్లే అనుకుంటూ అసలు ఆలోచించాల్సిన విషయాన్నే మర్చిపోయావురా, అంత రాత్రి ఆ సమయంలో మీరు మాత్రమే ఉన్న ప్లేస్లో అలాంటి ఫోజులో ఫోటోలను తీసి డబ్బుల కోసం డిమాండ్ చేయకుండా వేరే విధంగా ఒక ఆడదాన్ని బెదిరించాడు అంటే ఇది కేవలం చిత్ర మీద ఆశపడ్డవాడు మాత్రమే చేసే పని, లేకపోతే చిత్రకు ఇంత డబ్బు ఉందని తెలిసినా కూడా వాడు ఆ డబ్బుని వద్దనుకుంటూ ఒక ఆడదాన్ని ఎందుకు ఇలా బెదిరిస్తాడు, వాడి ఉద్దేశం వేరే ఏదో ఉంది. ముందు నువ్వు చిత్రతో మాట్లాడి ఆమెతో ఎవరైనా లవ్ అంటూ లేక మరింకేదైనా విధంగా అయినా సరే తనను ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారేమో కనుక్కో, ఆ తరువాత వాడికి మన చేతుల్లో దేత్తడి పోచమ్మ గుడే అంటూ దాని గురించి వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తరువాత వినీత్ చేయవలసిన పనంతటినీ చెప్పేసిన రాజ్ ఇంట్లో ఆ రోజు జరిగిన అమ్ము సంఘటన కూడా చెప్పేసి తనకు కావేరికి ఉన్న అనుమానాలను చెబుతూ అలాగే ఊటీలో వెంకట్ తెలుసుకున్న నిజాలన్నీ అతనితో చెప్పి, చూడు వినీత్ 2 సంవత్సరాల క్రితం ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు కదా, ఆ డ్రైవర్ కానీ వారి ఫ్యామిలీలో వారికి కానీ ఆ యాక్సిడెంట్ తరువాత ఎలాంటి మేలైనా జరిగిందేమో తెలుసుకో. ఆ మేలు డబ్బు పరంగానా లేక వస్తువుల పరంగానా లేక జాబ్ పరంగానా ఏ విధంగా జరిగిందో తెలుసుకో. ఇంకా ఆ మేలు ఎవరి వల్ల జరిగింది కూడా తెలుసుకో. ఏ అకౌంట్లో నుంచి డబ్బులు పడ్డాయో ఏంటో మొత్తం నాకు తెలియాలి. అలాగే ఆ సంఘటన జరిగిన తరువాత ఆ హాస్పిటల్ నుండి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయిన డాక్టర్స్ 3 కదా, వారి పూర్తి వివరాలు నాకు తెలియాలి. వారి ఫోన్ నంబర్స్ ఇంకా ఇప్పటికీ కూడా వారు ఫోన్ కాల్స్ ఇండియాలో ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియాలి అంటూ వారిద్దరూ కలిసి చేయవలసిన ప్రతి పనుల గురించి ప్లాన్ చేసుకుని ఎవరి గదికి వారు వెళ్ళిపోగా రాజ్ గదికి వచ్చినా కూడా కావేరి ఇంకా అతనిని పట్టించుకోకుండా ఆలోచిస్తూనే ఉంది. కావేరి అంతగా ఆలోచించడాన్ని చూసిన రాజ్ ఆమె దగ్గరకు వెళ్ళి చిన్నగా ఆమెను మంచం మీద నుంచి లేపి అతను ఒడిలో కూర్చోబెట్టుకొని, ఏంటి మేడం గారు చాలా దీర్ఘమైన ఆలోచనలో ఉన్నట్టున్నారు, మాకు చెప్పచ్చు కదా అంటూ ఆమె మెడవంపులలో ముద్దులు పెడుతూ అతని చేష్టలతో కావేరిని
ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊపిరి తీసుకోవడాన్ని కష్టంగా మారుస్తూ ఉంటే కావేరి అతని ప్రేమను ఆస్వాదిస్తూ, రాజ్ నేను నీతో ఒక విషయం చెబుతాను, కానీ నువ్వు నా మీద కోప్పడకూడదు అంటే రాజ్ చిన్నగా తల కొట్టుకుంటూ, ఏంటే బాబు ఇది, మరీ మీ అందరూ కలిసి నన్ను సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజు క్యారెక్టర్ మాదిరి మూనార్కుని చేసేస్తున్నట్లు ఉన్నారు, నేను మరీ అంత కోపిష్ఠుడిలా కనిపిస్తున్నానా ఏంటి పైకి అంటూ ఉంటే కావేరి అతని మాటలు విని జాలిగా పెట్టుకున్న రాజ్ మొహాన్ని చూస్తూ అతని వైపుగా తిరిగి ప్రేమగా అతని మెడ చుట్టూ ఒక చేతిని వేసి, లేదురా నువ్వు నా ముద్దుల మొగుడివి అంటూ శ్వేత ఎవరో ఎందుకు వచ్చిందో చెప్పి ఆమె విమల్ని ఇంటికి రమ్మన్నట్లు చెప్పింది. కావేరి చెప్పిందంతా విన్న రాజ్, ఇందులో నాకు కోపం రావడానికి ఏం విషయం ఉందిలే గాని అంతగా, చూడు కావేరి నాకు విమల్ అంటే కోపమే కాదు అనను, కానీ శ్వేత చేసిన పని వల్ల అమ్ము ఈరోజు ప్రాణాలతో మనందరి ముందు ఉంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం శ్వేతకు విమల్ అంటే ఇష్టం కాబట్టి నేను అతనికి మరొక ఛాన్స్ ఇద్దామనుకుంటున్నా అంటూ కొద్దిసేపు వారిద్దరూ అలాగే ప్రేమగా మాట్లాడుకుంటూ, ఆ మాటలలో ప్రేమ చాలక రాజ్ కావేరి పెదవులలో ప్రేమను వెతుక్కుంటూ వారి ప్రేమను చూపించుకునే విధానంలో వారిద్దరి మనసులు, శరీరాలు, పెదవులు అలసట వచ్చేదాకా అధరాల ఆటను మాత్రమే ఆడుకుంటూ అలసిపోయిన కావేరిని అతని గుండెల మీదగా పొదవి పట్టుకొని వారు నిద్రకు ఉపక్రమించగా కావేరి రాజ్ టీషర్ట్తో ఆడుకుంటూ, రాజ్ ఈ సమయంలో నేనిలా అడగొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అడుగుతున్నాను రాజ్ ఏమీ అనుకోకు, మీ పెద్దమ్మ తప్పు చేసింది అని తెలిస్తే నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావు అంటూ అడగ్గా రాజ్ కావేరి మాటలకు స్పందిస్తూ, నేను మన అనుమానం నిజం అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కావేరి, ఒకవేళ అదే నిజమైతే పెద్దమ్మను ఖచ్చితంగా అమ్ముకి దూరంగా ఉంచుతా, ఎలాగో అమ్మ పాతింటి దగ్గర పొలాల దగ్గర పిన్ని బాబాయ్ ఉంటున్నారు కదా, వారిని ఇక్కడికి పిలిపించి ఈమెను అక్కడకు పంపుతా, ఒకవేళ పెద్దమ్మ ఇంతకన్నా పెద్ద తప్పే చేసిందని నాకు కనా తెలిస్తే వెంటనే నిర్ణయాన్ని వెంకట్కి వదిలేస్తా, ఒకవేళ వెంకట్ ఆమె తన తల్లి అవ్వడం వల్ల ఏమీ చేయలేకపోతే నేనే పెద్దమ్మను నా చేతులారా జైలుకు పంపుతా అంటూ అతని మనసులో కలుగుతున్న అనుమానాలు ఏవీ కూడా ఏ కోశానా నిజం కాకూడదు అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే, మరోచోట విమల్ రమ్మనడంతో పూర్ణారెడ్డి అతని దగ్గరికి వెళ్ళగా పూర్ణారెడ్డిని పిలిపించిన విమల్ మంచి సిట్టింగ్ను ఏర్పాటు చేసి అతని ముందు కొన్ని ఫోటోలను ఉంచాడు. పూర్ణారెడ్డి ఆ ఫోటోలను చూడగా అందులో మిత్ర, కుందన్, చిత్ర, వినీత్లు ఉన్నారు. వారు కిస్ చేసుకుంటూ ఉంటే ఎగ్జిబిషన్లో కుందన్, మిత్ర ఒకరిని ఒకరు విడవని ప్రేమను ఒకరి మీద ఒకరు చూపించుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోయి తిరుగుతూ ఆడుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి. వాటిని చూసిన పూర్ణారెడ్డి కోపంతో ఆ ఫోటోల మీద విస్కీ పోసి వాటిని కాల్చేసి, మిత్ర నేను నీ జీవితాన్ని కూడా ఇలాగే మంటల పాలు చేస్తా అంటూ విమల్తో తన ప్లాన్ ఒకటి చెప్పాడు. ఏమండోయ్ మరి ఇప్పుడు కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ రాసి తరువాత కథలు ఎలాంటివి కావాలో ఎలాంటి జోన్లో కావాలో కూడా కుసంత కామెంట్ చేసి చెప్పండి అబ్బా.